వెల్కమ్ బ్యాక్. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. జగన్ వీధి రౌడీలా మాట్లాడడం మానుకోవాలని పల్లా శ్రీనివాసరావు హితో పలికారు. చిల్లర మాటలు మాట్లాడడం సరికాదన్నారు. సత్యసాయి జిల్లా రాప్తాడ్లో పర్యటించిన జగన్ పోలీసులను బట్టలోడు తీసి కొడతానని, వారి యూనిఫామ్లో తీయిస్తానంటూ మాట్లాడడంపై పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చట్ట పరిధిలోనే ఉన్నాయని చెప్పారు. ఒక ప్రజానాయకుడిగా ఒకసారి 5 years సీఎంగా పనిచేశారు, అది గుర్తుపెట్టుకోవాలి ఆయన. అంతేగాని ఈ చిల్లర మాటలు మాట్లాడితే ఇక్కడ పాలసీన అయిపోతారు. రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే ఒక పాలసీని భావన కలగా ఉంది. ఇలాంటి మాట్లాడి ఇంకా పాలసీని కావద్దని చెప్పి మేము హితో పలుకుతున్నామండి. ఏదైనా సరే పోలీసులు ఏదైనా ఒక చట్టాలు ఉంటుంది, ఖచ్చితంగా చట్టాలను ఎవరైనా అతిక్రమిస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కనుక చట్ట పరిధిలోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని మహానాడు అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఆయన స్టార్ట్ చేసిందే. పదవులు ఎవరికైతే కష్టపడ్డారో వారికి ఇవ్వాలి, క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వాలన్న ఒక ఆలోచన మరి మా లోకేష్ బాబు గారికి, అలాగే మా జాతీయ అధ్యక్షుల వారికి కూడా ఉంది. దానితో మళ్ళీ కూటమి నాయకత్వం ఉంది కనుక కూటమి ధర్మం కూడా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి త్వరలోనే అన్ని పదవులు కూడా నిలుపుదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కొంతమంది నాయకులు కూడా, మా నాయకులు కూడా వారు చేసిన గత 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే ట్రీట్ చేశారో ఆ విధంగా కూడా మనం కూడా ఉండాలని అంటున్నారు. కాకపోతే అది మన పద్ధతి కాదు. మనం ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య విలువలు నించోబెట్టాలన్న ఒక ఆలోచనతో ఎక్కువ మంది ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లాలో తెల్లజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్లో పండించిన తెల్లజొన్నకు గిట్టుబాటు ధర కరువైంది. క్వింటాకు 2600 కన్నా తక్కువ ధర లభిస్తుందని రైతులు వాపోతున్నారు. హైబ్రిడ్ తెల్లజొన్నకు ప్రభుత్వం 3371 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన ధరకు రైతులు జొన్నలు అమ్ముకోవాలంటే రైతు సేవా కేంద్రాలలో కేవైసీతో పాటు క్రాప్ బుకింగ్ చేసుకోవాలని నిబంధనలు పెట్టారని అన్నారు. దీంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కౌలు రైతుల నుండి తెల్లజొన్న పంటను కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని ఎకరాకి 25,000 కౌలు పెట్టి పొలం తీసుకుని తెల్లజొన్న పండియడం జరిగింది. కానీ పంట దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చింది ఈ సంవత్సరము. మా పంట చేతికి వచ్చేసరికి 2,000, 2,200 అంటున్నారు. కానీ మాకు చాలా పెట్రోల్ కూడా చాలా ఎకరాకు 25,000 నుంచి 30,000 వరకు పెట్రోల్ వచ్చినాయి. ఈ గుత్తా అది కలిపితే 60,000 దాకా దాదాపు ఖర్చు వచ్చింది. మాకు వచ్చి 20 క్వింటాల జొన్నలకు ఇప్పుడు బయట అమ్మితే అంతా 40,000, 45,000 కూడా రావడం లేదు. కానీ గవర్నమెంట్ మాకు మీద దయ ఉంచి మార్కెట్ ద్వారా మా మద్దతు ధరతో కొంటామంటున్నారు. కానీ దానికి వాళ్ళు కొన్ని కండిషన్లు పెడుతున్నారు. ఖచ్చితంగా క్రాప్ బుకింగ్ ఉండాలా, జొన్నల నాణ్యత ఉండాలా, ఇలాంటి వల్ల కండిషన్లు పెడుతున్నారు. మావి కౌలు పొలాలు, మాకు కౌలు పత్రాలు లేవు కాబట్టి మా పొలాలు క్రాప్ బుకింగ్ చేయలేదు. అగ్రికల్చర్ వాళ్ళు అయితేనేమి, ఎంఆర్ఓ వారు అయితేనేమి ఊర్లో ఇంకోటి చేసి మేము అసలైన రైతులమా కాక వ్యాపారస్తులమా అనేది వాళ్ళే కనుక్కొని మేము నిజమైన రైతులమే అయితే మాకు ఆ మాసులు అమ్ముకోవడానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి మా సరుకు అమ్మేయాలని మేము మరీ కోరుకుంటున్నాము. నేను కౌలుకు తీసుకొని 4 ఎకరాలు జొన్న వేసినాను. జొన్న పంటకు ఖర్చు 4 రొంట్లు 80,000 ఖర్చు వస్తుంది. కానీ ఇప్పుడు అమ్ముకోనాలంటే ధర తక్కువకు అడుగుతున్నారు. క్రాప్ బుకింగ్ చేసుకునే వాళ్ళకు మాత్రమే అంటున్నారు. మేము క్రాప్ బుకింగ్ చేపించలేదు. అటువంటి వాళ్ళను కూడా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుచున్నాం. ఖర్చులు పెరిగినాయి, మేము చాలా నష్టపోతాం. కాబట్టి మద్దతు ధర ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఎంఆర్ఓ గారిని, ఏఓ గారిని, అధికారులకు నమస్కారం చేసి ఆదుకోవాలని కోరుచున్నాం. జొన్నలు వేసినాము. జొన్నల వల్ల చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. పంట అయితే మేము అనుకునేంట 20 క్వింటాలు వస్తాయనుకుంటే 10 క్వింటాలు వచ్చినాయి. 10 క్వింటాల ఖర్చు చిన్నగా 25,000 ఖర్చు వచ్చింది. ఆ 25,000 ఖర్చు వల్ల మేము ఇప్పుడు అమ్మనీకి పోతే 2,000కు 1,800 అడుగుతున్నారు. కింటం 18,000 పోతే 1,800 అయితే మాకు 10 క్వింటాలు వచ్చే 25,000 ఖర్చే ఉంది. చాలా తీవ్రంగా నష్టం ఉంది. మాకు గవర్నమెంట్ ఎలాంటి చర్య లేదు, తీసుకోలేదు. మాకు గవర్నమెంట్ తరఫు నుంచి లాభదాయకంగా ఆదుకోవాలా, నష్టపరిహారంగా గవర్నమెంట్ కొంచెం మాకు స్పందించాలి. టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం మొదలైంది. ఆయన కుమారుడు హీరో మంచు మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తాను లేని సమయంలో తన ఇంటిని ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురి బర్త్డేకు రాజస్థాన్ వెళ్లినప్పుడు మంచు విష్ణు ఈ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు కార్లతో పాటు తన వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించారు.
జల్పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. గతంలోనూ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటన తర్వాత వరుసగా కేసులు నమోదయ్యాయి. మంచు విష్ణు, మనోజ్కు మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద సైతం వీరి మధ్య గొడవ మొదలైంది. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలోనే మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం టాలీవుడ్లో మరోసారి చర్చ మొదలైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో 4 మండలాలకు ఆయుపట్టుగా ఉన్న ఫైర్ స్టేషన్ రోజు రోజుకు నానా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లోని ఓ గదిలో ఫైర్ స్టేషన్ కొనసాగుతుండగా వ్యవసాయ మార్కెట్ గది నిర్వాహకులు ఖాళీ చేయించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మామిడి సీజన్ కావడంతో మామిడికాయలు నిల్వ చేసుకోవడానికి అగ్నిమాపక స్టేషన్కు గదిని ఇచ్చిన నిర్వాహకులు ఖాళీ చేయించారని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. మూడో తారీఖు 3వ నెల 2010లో ఫైర్ స్టేషన్ అవుట్సోర్సింగ్లో ఓపెన్ చేయడం జరిగింది సార్. ఆ తర్వాత మళ్ళీ 5/12/2022లో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్. డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అధికారులు ఇన్ఛార్జీలుగా అంటే సిద్దిపేట నుంచి కరీంనగర్ నుంచి ఇన్ఛార్జీలుగా నడిపించారు సార్. తర్వాత నేను పర్మనెంట్ ఆఫీసర్ మొన్న జూలై 2024లో ఇక్కడికి రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత నేను మంత్రి గారిని కలవడం జరిగింది సార్. మాకు ఇట్లా అకామిడేషన్స్ కావాలి సార్, టెంపరీ అకామిడేషన్స్. ఇక్కడ మాకు సిబ్బందికి అంటే మా డిపార్ట్మెంట్ పరంగా మాకు వెహికల్ కొత్తది ఇచ్చారు, సిబ్బందిని ఇచ్చారు. మేము అన్ని ఎల్లవేళలా మేము ఫైర్లు అటెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. కాకపోతే మాకు ఇక్కడ ఉన్న అకామిడేషన్స్ కోసం మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాం సార్, ఒకసారి 2 సార్లు. తర్వాత ఇక్కడ స్థానిక అధికారులు ఆర్టీఓ దగ్గర కూడా సార్ మాకు టెంపరీ అకామిడేషన్స్ కావాలి సార్, మాకు బడ్జెట్ శాంక్షన్ ఉన్నది, తర్వాత మేము పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు టెంపరీ అకామిడేషన్ చేయమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది సార్. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఆకుల వెంకన్నను కలిసాం సార్, కేడం లింగమూర్తి గారిని కలిసాం సార్, మంత్రి గారిని కలిసాం సార్, ఆర్టీఓ గారిని కలిసాం, ఎంపీడీఓని కలిసాం సార్. వీళ్ళందరినీ కలిసి మేము విన్నవించుకున్నాం సార్. వాళ్ళందరికీ లెటర్ పూర్వకంగా కూడా మేము ఇవ్వడం జరిగింది సార్. ఇప్పటి వరకు మాకు ఎవరు కూడా అకామిడేషన్స్ అరేంజ్ చేయలేదు సార్. ఇక్కడ మార్కెట్ వాళ్ళు కాల్ చేయమని అని చెప్పి ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుంది, మీకు వెహికల్ రావడం పోవడం ఇబ్బంది అవుతుంది, కాల్ చేయమని చెప్పి ఇంతకుముందు ఈ రూమ్లో ఒక రూము మామిడికాయల బ్యారేజ్ చేసుకున్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి 5-6 నెలలు ఈ సామాన్ అందులో దాచుకున్నాం సార్. ఆ సామాను ఇప్పుడు నాకు మామిడికాయల బ్యారేజ్ సీజన్ అయింది సార్, మీరు కాల్ చేయడానికి చెప్పి సామాన్లు బయట వేస్తే ఇక్కడ వేసుకొని ప్రస్తుతానికి ఇలా విధులు కొనసాగిస్తున్నాం సార్. మేము ప్రభుత్వం స్పందించి మాకు ఉన్న ల్యాండ్ ఇంకొక 30 గుంటస్ అలాట్ చేసి 1 ఎకర్స్ అలాట్ చేసి ప్రభుత్వం తరఫు నుంచి మాకు ల్యాండ్ అలాట్ చేయడానికి కోరుతున్నాం సార్. తిరుపతి జిల్లా వీకోట మండలంలో బంగారం బిస్కెట్ల చోరీ కేసు సంచలనం రేపింది. 2 రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. ఈ కేసులో 14 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. 4 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 3 నిందితులు పరారీలో ఉండగా అందులో ఒకరు అరెస్టు భయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దోపిడీ కేసుతో తనకేం సంబంధం లేదంటూ కావాలనే ఈ కేసులో ముద్దాయిగా చేర్చారన్న ఆడియో వైరల్ అవుతుంది. వీకోటలో నాగినేరి ఘాట్ దగ్గర ఉద్యాన 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆ డకాయట్లో పోయిన గోల్డ్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. నాగేంద్ర ఎస్పీ గారి సమక్షంలో చూపించడం జరిగింది. అందులో భాగంగా మిగిలిన 5 మంది ముద్దాయిలను నిన్నటి దినము వీకోట ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు. వేదాలం, పటాసు, రంజిత్, దీపక్ చక్రవర్తి, సూరవేల్ ఈ 5 మంది కూడా ఈ కేసులో పాల్గొన్నవారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించండి. ఇంకా కూడా 4 ఉన్నారు. ఆ 4 కూడా ఒకసారి వెరిఫై చేసి ఒక తొందరలో అరెస్ట్ చూపిస్తాను. గోల్డ్ మొత్తం రికవరీ ఇంటాక్ట్ గోల్డ్ అప్పుడే A1 దగ్గరనే రికవరీ అయిపోయింది. వీళ్ళందరూ కూడా అమ్ముకున్న తర్వాత తగిన ప్రాసిక్యూషన్ చెప్పారు. వీళ్ళకి ఇంకా ఏం పుట్టలేదు. వాళ్ళు చెప్పింది వాళ్ళ బిల్స్ అన్ని ఇచ్చింది పెట్టింది ఏదైతే పెట్టినారో అంతా ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ కావడం జరిగింది. ఈ ముద్దాయిలు పేరు నంబర్ 2 KGF ప్రాంతానికి సంబంధించిన పేరు నంబర్ ఇప్పుడు ఉన్న వేదాలం వచ్చేసి పేరు నంబర్ పక్కనే కల్లుపల్లి సంథింగ్ ఆ విలేజ్ సంబంధించి పక్కన వాళ్ళే. వీకోటలో ములుగు జిల్లా కర్రిగుట్టలో మందు పాత్రలంటూ వచ్చిన మావోయిస్టుల లేఖపై ట్విస్ట్ నెలకొంది. అసలు అలాంటి లేఖ రాయలేదంటూ మావోయిస్టుల నుంచి ప్రకటన వచ్చింది. ఎవరో కావాలని ఆ లేఖను పుట్టించారంటున్నారు మావోయిస్టులు. ములుగు జిల్లా వెంకటాపురంలోని కర్రిగుట్టలో మావోయిస్టులు మకాం వేసినట్టు ప్రచారం జరుగుతుంది.
ఎవరూ కొండపైకి రాకుండా భారీగా మందు పాత్రలు అమర్చారంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే స్థానిక ప్రజలను ముందే హెచ్చరించామంటూ లేఖలో ప్రస్తావించారు. శాంతా పేరుతో లేఖ రిలీజ్ అయింది. అయితే శాంతా పేరుతో ఎవరు లేరంటున్నారు మావోయిస్టు వర్గాలు. లేఖలో ఉన్న భాష కూడా తమది కాదంటున్నారు. ఆ లేఖ ఎలా వచ్చిందంటూ ఆరా తీస్తున్నారు మావోయిస్టులు. భూపాలపల్లి వాసులు మయన్మార్ ఆర్మీ చేతిలో బందీలుగా మారారు. ఏజెంట్ల మాటలు నమ్మి ఉద్యోగాల కోసం మయన్మార్ వెళ్లారు మహముత్తార మండలానికి చెందిన యువకులు. అయితే నిమ్మగూడెం గ్రామానికి చెందిన అజ్మీరా సంతోష్, దుబ్బలపాడుకు చెందిన లావుజా విజయ్ మోసపోయారు. బ్యాంకాక్, థాయిలాండ్ దేశాలకు తీసుకెళ్తామని నమ్మించి పాస్పోర్ట్లు, సర్టిఫికెట్లు తీసుకున్నారు ఏజెంట్లు. మయన్మార్ తీసుకెళ్లి 2 నెలలు కూలీ పనులు చేయించారు. 2 నెలల తర్వాత ఏజెంట్ అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో మయన్మార్ ఆర్మీ చేతిలో వారిద్దరు బందీలుగా మారారు. మయన్మార్లో తమ కష్టాలను కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు బాధితులు. తమ పిల్లలను తీసుకురావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబులను కలిశారు బాధితుల కుటుంబ సభ్యులు. తమ పిల్లలు వస్తారో రారోనని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధలో చిక్కుకున్నారు. నాకేం తెలియదు, తెలియకుండా బిడ్డలు పోయినారు, బతుకు కోసం అని పోయినారు. ఎక్కడో అప్పు సప్పు చేసి తోలినాము, కానీ ఏజెంట్లు మోసం చేసి బిడ్డలను మోసపడేలా చేసినారు. బండి సంజయ్ సార్ దగ్గర పోయినాము 2-3 సార్లు. సార్ ఏం అనటం లేదు, వస్తారు. మళ్ళీ శ్రీధర్ బాబు సార్ దగ్గర వెళ్ళినాం. శ్రీధర్ బాబు సార్ కూడా వస్తాడమ్మా ఎవరేం చెప్పటం లేదు. రేవంత్ రెడ్డి గారు సార్ మాట్లాడి మా బిడ్డలను రక్షించాలని కోరుకుంటున్నాను. ఖమ్మం పట్టణంలో నకిలీ పాలు కలకలం రేపాయి. బొమ్మిశెట్టి నేలన సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదికలో నకిలీ పాలు విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. పాలు వేడి చేస్తే ఫెవిక్విక్లాగా సాగిపోతున్నాయంటూ కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. పాల విక్రయ కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో పాల వ్యాపారి కొనుగోలుదారుడు అధికారులపై చిందులు వేశాడు. యువ ఆటగాడు ప్రియాంశు ఆర్య మెరుపు శతకం బాదడంతో చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు నమోదు. చండీగఢ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రియాంశు ఆర్య బ్యాటింగే హైలైట్ అని చెప్పాలి. ఓవైపు వికెట్ పడుతున్న ఈ యంగ్ డైనమైట్ వీరబాదుడు బాదాడు. ఓపెనర్గా వచ్చిన ప్రియాంశ్ కేవలం 42 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. అతడి స్కోర్లో 7 4లు 9 6లు ఉన్నాయంటే చెన్నై బౌలర్లను ఎలా చీల్చి చెండాడాడో అర్థం చేసుకోవచ్చు.